హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ సీఎం ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఇంకా క్లారిటీ రాలేదు. చాలా చర్చలు జరుగుతున్నాయి డీకే శివకుమార్ మధ్య, అలాగే ఖర్గే గారి మధ్య. గతంలో కూడా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఢిల్లీకి వెళ్ళాలి, ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఢిల్లీ వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా ఢిల్లీ నిర్ణయమే ప్రధానము అనేది ఈ రోజున కేటీఆర్ కేసీఆర్ కొత్తగా చేస్తున్న విమర్శ కాదు. అది గతంలో నందమూరి తారక రామారావు గారు అదే విమర్శ చేసి ప్రాంతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు. ఇక్కడ ఆయన ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని అమ్మేస్తున్నారు వీళ్ళు అని, తాకట్టు పెడుతున్నారు, ఇలా మాట్లాడేవాడు ఆయన. ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఢిల్లీ వాళ్ళకి ఏమిటి సంబంధం అనే నినాదంతోనే ఆయన గెలుపు సాధించాడు. ఆ రోజున దాదాపుగా అదే వెర్షన్ మాట్లాడారు. వీళ్ళు చేసినటువంటి యాడ్ క్యాంపెయినింగ్లో కూడా ఉంది అది. అంటే ఏదైనా సమస్య వస్తే నేరుగా నువ్వు ఓటేసేటువంటి ఎమ్మెల్యే పరిష్కరించలేడు. అతని మీద ఉన్నటువంటి నాయకుడికి చెప్పి, అతను ఇంకొకటికి చెప్పి, ఆ నాయకుడు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడి ఆ ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తే కానీ నీ సమస్య పరిష్కారం కాదు. అందుకని ఎక్కడో ఢిల్లీలో ఉండేటువంటి వాడికి ఓటేస్తావా, లోకల్గా నీతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి నీ నాయకుడికి ఓటేస్తావా అని చెప్పి ఒక లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. అయితే జనరల్గా జాతీయ పార్టీల్లో ఈ పద్ధతి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. ఇది బీజేపీ గెలిచినా అదే పరిస్థితి ఉండేది. అంటే సీల్డ్ కవర్ పాలిటిక్స్ అంటారు ఇట్. అంటే సీఎం అభ్యర్థి ఎవరు అనేది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ, సిఎల్పి. దీనికంటే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తమ నాయకుడిగా ఇతన్ని అనుకుంటున్నాము అని ఒక నిర్ణయం అధిష్టానం దూతలకు చెప్తారు. వాళ్ళు ఈ అభిప్రాయాన్ని అధిష్టానానికి పంపిస్తారు. వాళ్ళు పరిస్థితులన్నీ బేరీజు వేసి ఒక పేరు సీల్డ్ కవర్లో పంపిస్తారు ఇక్కడికి. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ఆ పెద్ద మనిషి ఎవరో చెప్తారు వీళ్ళు ఆ పేరు, వారు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది జనరల్గా జరుగుతున్న పద్ధతి. ఎప్పటి నుంచో జరుగుతోంది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామే అది. కాంగ్రెస్ పార్టీ అని కాదు, దాదాపు జాతీయ పార్టీలన్నీ అవే చేస్తాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు కూడా ఆయన పాదయాత్ర మీద కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇవన్నీ మాట్లాడారు కదా 2004లో. ఆయనే ముఖ్యమంత్రి అయిపోతాడు అని అందరూ అనుకున్నప్పటికీ ఇమ్మీడియట్గా ఆయన అనుకోలేదు. 3 ఎస్లు ఉన్నాయి అప్పుడు, ఎంఎస్, డిఎస్, వైఎస్. ఈ ముగ్గురులో ఎం సత్యనారాయణరావు గారు ముందే విజయవాడలో ఐలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి నేను లేని రేసులో అని చెప్పాడు. అప్పుడు డిఎస్, వైఎస్ మిగిలారు. డిఎస్ ఏమో అప్పుడు సిఎల్పి లీడర్ కాబట్టి అతనే అయిపోతాడు అని చెప్పి ఒక ప్రచారం చేసింది ఒక సెక్షన్, వైఎస్ వ్యతిరేక వర్గం. అవన్నీ పట్టించుకోకుండా విజయవంతంగా సీల్డ్ కవర్లో వైఎస్ పేరు వచ్చింది. వైఎస్ పేరు వచ్చిన తర్వాత కూడా వైఎస్ఏ సీఎంగా కొనసాగుతాడు 5 ఏళ్ళు అని ఎవరో అనుకోలే. కాంగ్రెస్లో ఈ కల్చర్ కూడా ఉంటుంది. మొదట ఒకరిని సీఎంగా ప్రకటించిన తర్వాత 4 నెలలకు వారిని మార్చి ఇంకొకరిని చేయవచ్చు. ఏడాది తర్వాత అంటే మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, ఈ లెక్క కూడా ఉండేది. ఇందిరాగాంధీ గారు గెలిచినప్పుడు 78 ఎన్నికల్లో గెలవగానే మొదట చెన్నారెడ్డి గారిని సీఎం చేసింది ఆవిడ. ఆ తర్వాత సంవత్సరం లోపే ఆయన పీకే సంజయ్ గారిని ఎక్కించారు. ఆ తర్వాత భవనం వెంకట్రామ్ ఎక్కాడు. భవనం వెంకట్రామన్ తీసుకోవట్ల విజయభాస్కర్ రెడ్డిని 5 ఏళ్లలో 4 సీఎంలు ఆంధ్రాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలా నడిపిన చరిత్ర కూడా కాంగ్రెస్కు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎందుకు ఇప్పుడు చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు తర్వాత కూడా. ఇప్పుడు 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత వారిని కాదని నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చేశారు.
ఉమ్, ఏడాది తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని సీఎం చేయటంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా ఉందని చెప్తారు. అలా ఆయన్ని ఉంచలేదు, ఆయన్ని తీసి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆయన ఫైనల్గా మళ్ళీ తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారికి అప్పచెప్పాడు. ఓకే. ఇది చరిత్ర. కాబట్టి గెలిచిన సీఎం 5 ఏళ్ళు, అంటే గెలిచిన సీఎం అని కూడా అనలేము. ఎవరినైతే ఇప్పుడు వాళ్ళు సీల్డ్ కవర్లో పేరు పంపిస్తారో వాళ్ళు 5 ఏళ్ళు సీఎంగా ఉంటారని కూడా చెప్పలేం. రాజశేఖర రెడ్డి గారు మొదట ఈ పద్ధతిని పక్కకి నెట్టి 5 ఏళ్ళు తనే ఉన్నాడు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అని చెప్పి సీల్డ్ కవర్లో పేరు వచ్చిన తర్వాత కూడా ఇది సంవత్సరమే. ఉమ్, రెండో కృష్ణుడు వస్తాడు, ఆ రెండో కృష్ణుడు జైపాల్ రెడ్డి అని ప్రచారం జరిగింది అప్పట్లో. ఇదే ప్రశ్న జైపాల్ రెడ్డి గారిని అడిగితే ఆయన కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు. ఏమంటే మీరు కేంద్రంలో కంఫర్టబుల్గానే ఉన్నారు కదా, మీ పేరు రెండో కృష్ణుడిగా వినిపిస్తోంది ఇక్కడ అంటే ఆయన సమాధానం చెప్పాల, నవ్వు ఊరుకున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి, జరిగినప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. నేను రేసులో లేను అని చెప్పలేదు ఆయన, మేబీ అన్నాడు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందా, అధికారం హస్తగతం అవుతోందా అని అడిగితే రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్యకాలంలో మేబీ అన్నాడు ఒక ప్రెస్ మీట్లో. ఏమో తెలియదు, వస్తే రావచ్చు అనేది అర్థం. కాబట్టి వారికే కాన్ఫిడెన్స్ లేని ఏరియాలో వారు గెలిచారు. ఈ గెలుపు ఎవరి ద్వారా సాధ్యమైంది? మెజారిటీ జనాలు ఎవరి వెనకాల ఉన్నారు? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ మెంబర్స్ కావచ్చు, టోటల్గా పార్టీ కోసం టైం ధారబోసినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరి మనసుల్లో ఎవరున్నారు అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు. తను సిఎల్పి పగ్గాలు చేపట్టిన తర్వాతే కొంత పార్టీని ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చాడు అని. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కల్చర్ ఒకడు ఎక్కుతుంటే 10 మంది లాగుతారు అని. కప్పల్ స్టోరీ ఒకటి చెప్పేవారు. రొయ్యల బుట్ట, దాని మీద మూత పెట్టరు, ఎందుకంటే అవి పైకి రావని. ఒక రొయ్య ఎక్కుతుంటే 10 రొయ్యలు కిందకు లాగుతాయి కాబట్టి దాని మీద మూత పెట్టక్కర్లేదు, అవి ఎటుకు పోవు అనే కాన్ఫిడెన్స్. అదే కాన్ఫిడెన్స్తో కేసీఆర్ గారు కొంత లూజ్గా వదిలేశాడు, ఎలక్షన్ గురించి సీరియస్గా పట్టించుకోలేదు, మనమే గెలుస్తామనే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. విచిత్రంగా ఇక్కడ ఈ గళాలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకుని రేవంత్ రెడ్డి డ్రైవ్ చేసి మొత్తానికి గెలిపించాడు. కాబట్టి వి హనుమంతరావు లాంటి వాడు కూడా ఓపెన్గా చెప్పేశాడు రేవంత్ రెడ్డిని చేసేయండి, ఏం పర్లేదని. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి మీటింగ్, నిన్న ఒక కార్పొరేట్ హోటల్లో జరిగినటువంటి మీటింగ్లో ఉత్తమ్ కుమార్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది అనేది కదా బయట వినిపిస్తున్న మాట. ఎవరి ఉత్తమ్? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా కేసీఆర్కి సహకరించినటువంటి కోవర్టుల్లో ఒక కోవర్ట్. ఓకే. అనేది ఓపెన్గా ప్రపంచం అంతా మాట్లాడుకున్నది. ఆయన మీద ఉన్న విమర్శ కూడా అదే. కాదు అనే ఆయన చెప్తాడు, ఆయన. ఎవరైనా అదే చెప్తారు కదా, నేరం చేశారు మీరంటే నేను ఎందుకు చేశాను నేరం అంటాడు. కాబట్టి ఆయన ఒప్పుకోడు. కానీ ఆ రోజున బయట ప్రచారం జరిగింది మాత్రం కాంగ్రెస్ ఓటమికి బాధ్యుడు ఆయనే అని. కాబట్టి ఆ ఇంప్రెషన్ ఉంది అధిష్టానానికి ఆయన మీద. ఆయన ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీలోనే ఉన్నాడు ఆయన. ఆయన కూడా రేసులో ఉన్నాడు. ఆయనే నిన్న అభ్యంతరం చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఇది కొంచెం జటిలమై కథ ఢిల్లీకి వెళ్ళింది. నిజానికి ఢిల్లీ నుంచి నిన్నే 2 గంటల్లో పేరు వచ్చేస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నము సాయంత్రము క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సాయంత్రం అన్నారు సార్, మధ్యాహ్నం కాదు. మధ్యాహ్నం మీట్ అవుతున్నారు. మధ్యాహ్నం సమావేశం జరుగుతుంది. జరిగిన తర్వాత నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది. సాయంత్రం అయితే సాయంత్రం కాదు, రాత్రికి కావచ్చు, రేపు కావచ్చు. అసలు ఈ రేజ్లో ఎవరెవరు ఉన్నారు సార్ ఇక్కడ తెలంగాణలో? సీఎం రేజ్లో భట్టి విక్రమార్కుడి పేరు వినిపిస్తోంది, రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది, ఆయన ఉన్నాడు ఉత్తమ్ కుమార్ పేరు వినిపిస్తోంది. తనని తాను ప్రతిపాదించుకుంటున్నాడు ఆయన. ఓకే. కాబట్టి వీళ్ళందరూ ఉన్నట్టే. అంటే సీతక్క కూడా ఉంది ఈ రేజ్లో అని విన్నాను. సీతక్కని చేయటానికి ఒకవేళ కాంట్రిబ్యూట్ పొజిషన్ వస్తే, నేను కాకపోతే అంటే రేవంత్ రెడ్డి అన్నమాట,
సీట్ ఎక్కడానికి నేను కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ సీతక్క అయితే నేను డ్రాప్ అవడానికి అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. కాబట్టి ఆవిడ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇలా రకరకాల పద్ధతుల్లో రకరకాల ఈక్వేషన్స్లో వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కలిసికట్టుగా నడపగలిగిన వాడు ఎవడు? రికార్డు ఉంది ఆల్రెడీ అక్కడ. అంటే ఈ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే అంశం అనుకున్నారో అనైక్యత అనేది, ఓవర్ డెమోక్రసీ అని కూడా అంటారు. విపరీతమైన ప్రజాస్వామిక లక్షణం ఉండటం వలన ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓపెన్గానే ఒకరి మీద ఒకరు క్రిటిసిజం ఓపెన్ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం రీత్యా, అంతర్గత ప్రజాస్వామ్యం రీత్యా అంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కట్టడి చేసి ఎన్నికలకు ఒక్కటిగా నడిపినవాడు సిఎల్పి నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి అతనికి ఇస్తే, అంటే ఇప్పుడు రేపు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అతనికి అప్పచెప్పడం మంచిది అనేది వినిపిస్తోంది. అన్ని సందర్భాల్లోనూ లోకల్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారే సీఎం అవ్వాలని లేదు. అలా అయిన సందర్భాలు కూడా లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి అయినప్పుడు డి శ్రీనివాస్ గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు. పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నది ఆయన డి శ్రీనివాస్. కానీ వైఎస్ని లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు, ఆయన సీఎం అయ్యాడు. కాబట్టి ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా ఉన్నాడు కాబట్టి ఇతన్ని తీసుకోవాలనేం కాదు. అతను పడ్డ కష్టం ఉంది. ఆ కష్టం రీత్యా అతను సీఎం క్యాండిడేట్గా ప్రమోట్ చేశారు ఒక రకంగా. ఆ ప్రమోట్ చేసిన ఫలితంగా ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు. ఆయన అవుతాడా కాదా అనేది డిస్కషన్. మ్యాక్సిమం ఆల్రెడీ అతన్నే ఓకే చేశారు అధిష్టానము, అందరినీ సంతృప్తిపరిచారు. మళ్ళీ ఇప్పుడు విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సీతక్కను కూడా డిప్యూటీ సీఎంగా తీసుకునే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఇద్దరిని తీసుకుంటారండి? తీసుకోవచ్చు. ఏపీలో 4 తీసుకున్నాడు ఆయన డిప్యూటీ సీఎంలుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన 2 తీసుకుంటాడు. ఆ ఇద్దరిలో విక్రమార్క తనకు పోటీదారు, సీతక్క పట్ల తనకి అనుకూలత ఉంది, అలాగే ఆవిడకు కూడా ఇతని పట్ల అనుకూలత. కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండానే తీసుకురావచ్చు. అయితే ఉత్తమ్ కుమార్ ఏ మేరకు ఇప్పటికీ జనాలకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ తన కోవర్ట్ ప్రోగ్రాం ఇప్పటికీ కొనసాగించి ఈ గందరగోళాన్ని కొంతకాలం నడిపి ఇక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిపోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావటానికి దోహదపడే ప్రోగ్రాం ఏదైనా డిజైనింగ్ ఉందా, ఆ డిజైనింగ్లో భాగంగానే ఈ హడావిడంతా చేస్తున్నాడు ఆయన. అంటే ఈ టీ కప్పులో తుఫాను సృష్టించడం వెనకాల ప్రోగ్రాం ఏదైనా ఉందా అనే ఒక కాన్స్పిరసీ థియరీ కూడా ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉంది. వచ్చింది అయితే ఇంకా ఉంది. అందుకనే కేసీఆర్ గారు పూర్తిగా తన నివాసం, అధికార నివాసాన్ని పూర్తిగా ఖాళీ చేయలేదు. రేపో ఎప్పుడో మళ్ళీ ఇంకా పూర్తిగా ఖాళీ చేస్తాడు అని కదా వచ్చిన వార్త. ఆయన పూర్తిగా ఖాళీ చేయకపోవడం వెనకాల కూడా ఈ ప్రోగ్రాం ఉంది అని. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన కోవర్టులు ఏదో రకంగా ఇప్పటికీ కూడా అక్కడి నుంచి 10 మందిని పీక్కొచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 54 దాకా వీళ్ళు వచ్చున్నారు. ఈ బయట ఉన్నటువంటి ఇతర అంటే 2 పార్టీలు బీజేపీ, ఎంఐఎం, ఈ రెండింటి మద్దతు. సిపిఐ ఎలాగో వాళ్ళతోనే ఉంటుంది. ఆ ఒక్క సీటుతో వాళ్ళతోనే ఉంటారు. క్యాబినెట్లో వాళ్ళకి స్థానం లేదంటున్నారు, కానీ ఉన్నా లేకపోయినా వాళ్ళతోనే ఉంటారు. సో ఇవి 2 కలిపి 15 ఉన్నాయి. ఈ 15 అట్నుంచి 10, 15, 20 కొట్టుకొచ్చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పెద్ద ఏమి ప్రాబ్లం లేదు. హ్యాట్రిక్ కూడా ఇచ్చింది. దింపుడు కళ్ళెం ఆశ అంటారు దీన్ని. ఓకే. దింపుడు కళ్ళెం ఆశ అంటే శవాన్ని పట్టుకెళ్ళేటప్పుడు 4 రోడ్ల కూడల్లో దింపి నారాయణ నారాయణ అని అరుస్తారు చెవిలో, రెస్పాండ్ అవుతుందేమో బాడీ అని. 4 సార్లు అలా చేసి తీసుకెళ్ళిపోయి తగలబెట్టేస్తారు. దాన్ని దింపుడు కళ్ళెం ఆశ అంటారు. ఇప్పటికే ఆ దింపుడు కళ్ళెం ఆశతో ఉన్నాడు కేసీఆర్. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ ఈ ప్రోగ్రాం నడుపుతున్నాడు. ఆయన తాలూకా కోవర్టు, ఇలాంటి కోవర్ట్లు ఇంకా ఉన్నారు.
అనేది ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగంగానే ఈ గందరగోళం జరుగుతోంది అనే ఒక కాన్స్పిరసీ థియరీ కూడా సర్క్యులేషన్లో ఉంది. ఏదైనా ఒక స్టాగ్నేషన్ వచ్చినప్పుడు 100 కాన్స్పిరసీ థియరీలు పుడతాయి. నిన్న ప్రాసెస్ ప్రకారం నిన్న రాత్రి 8ంటికి ప్రమాణ స్వీకారం జరగాలన్నారు. నిన్న ఉదయం సమాచారం అది. ఆ ప్రకారం జరిగేసి ఉంటే ఎవడు మాట్లాడేవాడు కాదు. ఈ సిద్ధాంతాలు బయటకు వచ్చేవి కాదు, పుట్టేవి కూడా కాదు. అది జరగలేదు, అది పోస్ట్పోన్ అయింది అనగానే 100 సిద్ధాంతాలు పుడతాయి ఆటోమేటిక్గా. అందులో భాగంగానే ఈ కాన్స్పిరసీ థియరీ, కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మీద అని. ఇది ఏ మేరకు విజయం సాధిస్తుంది అనే ఒక చర్చ జరుగుతోంది. నిజమేనా? అందుకోసమైనా వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే హోటల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారో అప్పుడే మొదలైపోయింది. ఇది అయిపోయింది, రేవంత్ కష్టం, వీళ్ళు అడ్డం పడిపోతున్నారు, అక్కడ గందరగోళం జరగబోతోంది. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రోజున కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఎంఎస్, డిఎస్, వైఎస్ అనే 3 పేర్లు వినిపించినప్పుడు ఒకవేళ సీల్డ్ కవర్లో తన పేరు కాకుండా ఎవరి పేరున్నా, డిఎస్ పేరున్నా, ఎంఎస్ పేరున్నా కానీ తాను ఇమ్మీడియట్గా రిజైన్ చేసి ప్రాంతీయ పార్టీ పెడదాం అనుకున్నాడు. ఆ మేరకు రంగం కూడా సిద్ధం చేసేసుకున్నాడు. ఆ టైంలో ఆయన పేరు వచ్చింది. దాంతో ఆ ప్రోగ్రాం ఆగి జగన్మోహన్ రెడ్డిని ఆయన వారసుడిగా ప్రకటించకపోయిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పుట్టింది. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన కాంగ్రెస్లో ఉంటూనే ఒక పేపరు, ఒక టీవీ ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు కూడా సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పేరు రాకపోతే ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. కాబట్టి చూడాలి. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి సమావేశం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుని వచ్చిన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాపాడుకునేందుకు దోహదపడే నిర్ణయం తీసుకుంటారు అని అయితే ఆశిద్దాం.